నమస్తే, వెల్కమ్ టు హలో స్వతంత్ర. నేను శిరీష. అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే ప్రోగ్రామ్ అంటే ఏంటి, ఇందులో కోర్సులు ఎలా ఉంటాయి, ఇక రెగ్యులర్ స్టడీస్కి వీటికి డిఫరెన్స్ ఏముంటుంది, ఇక పాత్వే ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి మెయిన్గా ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, ఎవరు ఈ పాత్వే ప్రోగ్రామ్ను సెలెక్ట్ చేసుకోవచ్చు, ఈ పాత్వే ప్రోగ్రామ్ను ఎప్పుడు చూస్ చేసుకోవాలి, ఇలాంటి కెరీర్ కన్సల్టెంట్కి సంబంధించినటువంటి కెరీర్ కౌన్సిలర్ దేవపతిని రమేష్ గారు స్వతంత్ర స్టూడియోలో విచ్చేసి ఉన్నారు. నమస్తే సార్. మీరు కింద కనిపిస్తున్న నెంబర్లకు కూడా కాల్ చేసి మీ డౌట్స్ని, సలహాలని, సందేహాలని కూడా అడగచ్చు. సార్, ప్రస్తుతం ఇప్పుడు ఈ అండర్ గ్రాడ్యుయేషన్ పాత్వే అనే ఇదైతే కోర్స్ ఉందో ఎప్పుడు స్టార్ట్ చేయొచ్చు? ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అండి. +2 ఆర్ డిప్లొమా అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. జనరల్గా మన దగ్గర బీటెక్ ఇక్కడ 4 ఇయర్స్ చదువుతారు కదా, అలా కాకుండా ఇండియాలో ఒక 2 ఇయర్స్ చదివి మిగతా 2 ఇయర్స్ యూఎస్ఏ కానీ, యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, అంటే వాళ్ళు ఏదైతే కాలేజ్ చూస్ చేసుకుంటారో ఆ కాలేజ్లో ఏ కంట్రీ, ఏ యూనివర్సిటీస్తో వాళ్ళకైతే ఎంఓయూ ఉందో, సో ఆ కంట్రీ, ఆ కాలేజ్కి వాళ్ళు మిగతా కోర్స్ అవ్వడానికి వెళ్తారు. సో దీన్ని యూజీ ట్రాన్స్ఫర్ ప్రోగ్రామ్ అంటారు, పాత్వే అంటారు. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్కలాగా పిలుస్తారు. అంటే పాత్వే అంటే ఏంటండి, అది ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? పాత్వే ఇదే అండి, 2 ఇయర్స్ ఇండియాలో, 2 ఇయర్స్ యూఎస్ఏలో. ఇక్కడ వాళ్ళకి ఏంటంటే డైరెక్ట్గా టాప్ యూనివర్సిటీస్ యూఎస్ఏలో కానీ, యూకేలో కానీ, టాప్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాకపోయినా కానీ, అక్కడ బడ్జెట్ ఎక్కువ అవుతుంది అనుకున్నా కానీ, ఇక్కడ లోకల్లో ఇంజనీరింగ్ జాయిన్ అయిపోయి లోకల్ కాలేజ్లో ఇక్కడ చదువుతారు. ఫస్ట్ 2 ఇయర్స్ తక్కువ బడ్జెట్లో చదువుతారు. తర్వాత అక్కడ యూఎస్లో కానీ, యూకేలో కానీ ఏదైతే టైఅప్ కానీ ఎంఓయూ ఉంటుందో ఆ యూనివర్సిటీకి వెళ్ళి అక్కడ ఫినిష్ చేస్తారు. సో దీన్ని పాత్వే అంటారండి. ఇప్పుడు రెగ్యులర్ కోర్సెస్కి ఈ పాత్వే కోర్సెస్కి డిఫరెన్స్ ఏంటి? రెగ్యులర్ కోర్స్ అంటే ఇప్పుడు 4 ఇయర్స్ ఇక్కడే హైదరాబాద్లో ఏదైనా కాలేజ్లో కానీ, యూనివర్సిటీలో కానీ జాయిన్ అయితే ఆయన ఇక్కడే 4 ఇయర్స్ చదవాలి. అలా కాకుండా ఇక్కడ 2 ఇయర్స్ చదివి 2 ఇయర్స్ ఇప్పుడు మన హైదరాబాద్ జేఎన్టీలో కూడా ఈ కోర్స్ ఉందండి. 3 ఇయర్స్ ఇక్కడ చదివి 3rd ఇయర్ అయిపోయిన తర్వాత 4th ఇయర్ జర్మనీ వెళ్తారు. అక్కడ 4th ఇయర్ 5th ఇయర్ అంటే విత్ ఎంటెక్ అనమాట. సో ఆ కోర్స్ చదువుతారు. సో ఈవెన్ హైదరాబాద్ జేఎన్టీలో స్వీడన్ ఆల్మోస్ట్ 5-6 ఇయర్స్ నుంచి స్వీడన్ కూడా వెళ్తున్నారు పిల్లలు. సో ఇక్కడ 3 ఇయర్స్ చదువుతారు, అక్కడ రిమైనింగ్ కోర్స్ ఫినిష్ చేస్తారు. నార్మల్ రెగ్యులర్ డిగ్రీ అంటే ఇక్కడే ఫినిష్ చేస్తారు 4 ఇయర్స్. తర్వాత పీజీకి అబ్రాడ్ వెళ్తారు. అండర్ గ్రాడ్యుయేట్ పాత్వే అంటే ఇక్కడ హాఫ్ కానీ 3 ఇయర్స్ కానీ చదివి రిమైనింగ్ కోర్స్ అక్కడ ఫినిష్ చేస్తారు, అక్కడే గ్రాడ్యుయేషన్ అవుతారు అనమాట వాళ్ళు. ఓకే, ఈ పాత్వే ప్రోగ్రామ్ వల్ల స్టూడెంట్స్కి ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఫ్యూచర్లో, కెరియర్లో? మంచి క్వశ్చన్ అండి. బేసిక్గా చాలామంది స్టూడెంట్స్, మధ్యతరగతి ఫ్యామిలీస్, వీళ్ళందరూ కూడా ఫ్యామిలీస్, పేరెంట్స్ మా పిల్లవాడిని కూడా అబ్రాడ్లో ఒక మంచి యూనివర్సిటీలో బీటెక్ కానీ, బీబీఏ కానీ జాయిన్ చేయించాలనుకుంటారు. బట్ వాళ్ళకి అవగాహన ఉండదు. హైదరాబాద్ లాంటి ప్లేస్లో వాళ్ళు ఇంటర్మీడియట్ చదివేటప్పుడే కెరియర్ ఫెయిర్స్ జరుగుతాయి. టాప్ స్కూల్స్ ఉంటాయి కదండి, ఇంటర్నేషనల్ స్కూల్స్. వాళ్ళకి ఇంటర్మీడియట్ చదివేటప్పుడే వాళ్ళకి అవగాహన సదస్సులు కల్పిస్తారు. మామూలుగా ఇప్పుడు ఖమ్మం, కోదాడ, విజయవాడ లాంటి రూరల్ ప్లేస్లో పిల్లలకి, అక్కడ ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి అబ్రాడ్ వెళ్ళాలని ఉన్నాయి, ఎలా వెళ్ళాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, కొన్నిసార్లు తెలిసి ఉండకపోవచ్చు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఈ పాత్వే ప్రోగ్రామ్స్ ద్వారా ఈజీగా వెళ్ళొచ్చు అనమాట. అక్కడ ఎలిజిబిలిటీ జనరల్గా ఇంటర్మీడియట్ అయిపోగానే పాస్పోర్ట్ ఉండాలి, సాట్ ఎగ్జామ్ రాసి ఉండాలి, యూఎస్ఏ లాంటి కంట్రీస్కి వెళ్ళాలి అంటే, స్కాలర్షిప్స్ రావాలి అంటే. సో అది 1 ఇయర్ బిఫోరే ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుంది అనమాట, అప్పటికప్పుడు చేసే ప్రాసెస్ కాదు. సో అలాంటి వాళ్ళ కోసం ఈ పాత్వేలు చాలా యూజ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ 2 ఇయర్స్ చదువుతారు నార్మల్ డిగ్రీ లాగే చదివి. 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు యూఎస్ కానీ, యూకే అని వెళ్తారు. ఇప్పుడు ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో 2 ఇయర్స్ ఇక్కడ చదువుతారు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్, 3rd ఇయర్ యూకే వెళ్తారు. సో దానికి ఎలాంటి ఎంట్రన్స్ కానీ, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్లు కానీ ఇవన్నీ ఏమి ఉండవు. చాలా ఈజీగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో, 2nd ఇయర్లో 60% వచ్చినా చాలు, వాళ్ళు ఇక్కడ 2 ఇయర్స్ చదువుకొని యూకేలో వెళ్ళి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసి యూకేలో వాళ్ళు వర్క్ పర్మిట్ కూడా వస్తుంది, పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా వస్తుంది. సో దీనివల్ల తక్కువ బడ్జెట్లో, అంటే ఇండియాలో ఒక టాప్ యూనివర్సిటీలో, టాప్ కాలేజ్లో ఏదైతే బడ్జెట్లో చదువుతారో అదే బడ్జెట్లో యూకేలో 100 ఇయర్స్ ఓల్డ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్, అలాంటి యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ తీసుకొని అట్ ద సేమ్ టైం 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా తీసుకుంటారనమాట. ఇప్పుడు ఈ పాత్వే ప్రోగ్రామ్ని ఎవరు సెలెక్ట్ చేసుకోవచ్చు? అబ్రాడ్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్స్ ఉంటారో, పేరెంట్స్ మా పిల్లవాడిని అబ్రాడ్ పంపించాలనుకుంటారో. అండ్ ఇప్పుడు ఇండియాలో కూడా చాలా కాంపిటీషన్ పెరిగింది, అందరూ బీటెక్ సిఎస్సి చదువుతున్నారు, అందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్న వాళ్ళు, సో అందరూ మళ్ళీ ఏఐ చదువుతున్నారు. ఇంత కాంపిటీషన్లో మా పిల్లవాడికి జాబ్ వస్తుందో రాదో అని ఒక ఇది ఉన్న వాళ్ళు, డిప్లొమా అయిపోయిన వాళ్ళు, అండ్ ఇంటర్మీడియట్లో యావరేజ్ మార్క్స్ వచ్చి సో వీళ్ళు బీటెక్ కాకుండా ఇంకేదో బీబీఏ లాంటి కోర్సెస్ అబ్రాడ్ వెళ్ళి చదివితే కొంచెం మంచి ఆపర్చునిటీస్ వస్తాయి అనుకున్న వాళ్ళు ఎవరైనా ట్రై చేయొచ్చు అండి. ఈవెన్ లాస్ట్ ఇయర్ మా దగ్గర యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ ప్రోగ్రాంలో బీటెక్ 2nd ఇయర్ వాళ్ళు, హార్టికల్చర్ చదువుతున్న వాళ్ళు, ఎందుకంటే మేము బైపీసీ వాళ్ళని కూడా తీసుకుంటాం ఇంజనీరింగ్లో,
త్రూ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా. ఐపీసీ వల్ల ఇంజనీరింగ్ ఎస్ మనకి ఇండియాలో కండిషన్స్ ఉన్నాయి కానీ యూకేలో లేవండి. ఇక్కడ అపోలో యూనివర్సిటీలో చదివేటప్పుడు వాళ్ళు 2 years కూడా లెస్టర్ సిలబస్ చదువుతారు. సో ఒక బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది, ఆ బ్రిడ్జ్ కోర్స్ త్రూ మనము వాళ్ళని ఇంజనీరింగ్లోకి తీసుకుంటాము. సో వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు చదివే కోర్సు, ఆ కోర్స్ మొత్తం చదివి అది అయిపోయాక ఖాళీగా ఉండే బదులు మళ్ళీ రీస్టార్ట్ చేసి కొంచెం మంచి కోర్స్ చదివి ప్లేస్మెంట్ తీసుకుంటే టైం వేస్ట్ కాకుండా ఉండిద్ది కదా అని ఆల్రెడీ డిగ్రీ చదువుతున్న వాళ్ళు కూడా వచ్చి ఈ ఇయర్ కూడా అడ్మిషన్స్ తీసుకుంటున్నారండి. ఓకే, ఇప్పుడు ఈ పాత్వే ప్రోగ్రామ్ని ఎప్పుడు చూస్ చేసుకోవచ్చు, అంటే ఏ టైంలో చూస్ చేసుకోవచ్చు? ఇప్పుడు అడ్మిషన్స్ కరెక్ట్ టైం అండి. ఆఫ్టర్ ఏప్రిల్ మే తర్వాత ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వస్తాయి, వాళ్ళు అనుకున్న ర్యాంక్ రాలేదు ఎంసెట్లో కానీ జేఈలో కానీ, అలాంటప్పుడు మళ్ళీ ఇక్కడ డబ్బులు పే చేసి ఏదో ఒక నార్మల్ కాలేజ్లో జాయిన్ అయ్యే బదులు సో ఇలాంటి ప్రోగ్రామ్స్ చూస్ చేసుకుంటే, అండ్ ఇప్పుడు చాలామంది డ్రీమ్ ఏంటి అంటే మిడిల్ క్లాస్ పిల్లలది ఎలా అయినా బీటెక్ ఏదో ఒక వాళ్ళు చదివి మళ్ళీ ఎంఎస్కి అబ్రాడ్ వెళ్ళాలనుకుంటారు. అదేదో ఇక్కడ 4 years బీటెక్ చదివి ఎంఎస్కి 2 years యూఎస్ కానీ యూకే వెళ్ళి మొత్తం 6 years చదివే బదులు అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ 20 lakhs అక్కడ 30, 40, 50, 60 lakhs స్పెండ్ చేయాలి. అంత డబ్బులు అంత టైం స్పెండ్ చేసే బదులు ఇప్పుడు పిల్లలందరూ కూడా ఏ టెక్నాలజీ అయినా ఈజీగా అడాప్ట్ చేసుకుంటారండి. సో వాళ్ళు చాలా త్వరగా నేర్చుకుంటారు, 4-5 సంవత్సరాలు చదవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడున్న ఈ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు జస్ట్ 3 yearsలోనే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేయొచ్చు ఇంజనీరింగ్. సో 3 yearsలో టైం సేవ్ అవుతుంది, టైం మనం మనీ పోతే సంపాదించవచ్చు కానీ టైంని అయితే వెనక్కి తీసుకెళ్ళలేం కదా. సో 3 yearsలో గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. అట్ ద సేమ్ టైం యాక్చువల్గా మన వాళ్ళందరూ వెళ్ళేది కూడా పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కోసం వెళ్తారు. సో పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ పీజీకి ఎంట్రీ అనమాట అది జస్ట్. సో ఇప్పుడు పీజీకి లేకుండా డైరెక్ట్గా రానియరు కంట్రీకి, ఏ కంట్రీకి కూడా. అదేదో యూజీకే మీకు పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తున్నప్పుడు పీజీ దాకా వెయిట్ చేయాల్సిన అవసరం ఏముందండి. సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఇక్కడ 2 years అవుతారు, చిన్నపిల్లలు అంత దూరం పంపిస్తున్నాము, మా వాళ్ళు అక్కడ ఎలా సర్వైవ్ అవుతారో ఏంటో అని ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ 2 years ఇప్పుడు పర్టికులర్గా అది అపోలో యూనివర్సిటీ చిత్తూరు అపోలో హాస్పిటల్స్ వాళ్ళదే. ఆ ప్రోగ్రాంలో 60 members అందరూ యూకే వెళ్ళే వాళ్ళే జాయిన్ అయ్యారు. సో వీళ్ళందరూ ఒకేసారి కలిసి వెళ్తారు, ఇక్కడ 2 years అవుతారు. సో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఎలా ఏంటి అని ఒక 2 years నేర్చుకుంటారు. 3rd year అక్కడికి వెళ్ళేటప్పటికి యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, అక్కడ రూల్స్ ఎలా ఉంటాయో నేర్పించి పంపిస్తారు. సో వీళ్ళందరూ కలిసి వెళ్తారు కాబట్టి ప్రాబ్లం కూడా ఏమి ఉండదు. సో హ్యాపీగా వాళ్ళు చదువుకోవచ్చు. ఇప్పుడు ఈ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో ప్రోగ్రామ్స్ ఎలా ఉంటాయి, మీ అంటే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ స్టాండర్డ్స్ ఎలా ఉంటాయి? ఫస్ట్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ గురించి చెప్పాలండి. యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ వచ్చి 100 years ఓల్డ్ యూనివర్సిటీ. యూకేలో టాప్ 30లో ఉంటుంది, వరల్డ్ వైడ్ టాప్ 300లో ఉంటుంది QS ర్యాంకింగ్. నెంబర్ 1 యూనివర్సిటీ అండి యూకేలో. సో బడ్జెట్ ఫ్రెండ్లీ. మనకి ఇదే ఇప్పుడు బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ డైరెక్ట్ యూకేలో అదే యూనివర్సిటీలో చదవాలంటే 1 crore rupees అవుతుందండి. సో ఈ పాత్వే ద్వారా 2 years ఇండియాలో అండ్ 3rd year యూకేలో చదవడం వల్ల మీకు 35-45 lakhsలో విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, వీసా, ఫ్లైట్ టికెట్స్, ఇన్సూరెన్స్ మొత్తం అయిపోతుంది అనమాట. సో దీంట్లో వచ్చి మనకి 2 courses ఉన్నాయి ప్రధానంగా. బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్లో మళ్ళీ AI, డేటా సైన్స్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ స్పెషలైజేషన్స్ ఉన్నాయండి. అండ్ అట్ ద సేమ్ టైం ఇయర్ BBA కూడా ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ కోర్సెస్ ఉన్నాయి. జనరల్గా 60% లేకపోతే IELTS అవసరం ఉంటుంది అందరికీ. ఇప్పుడు ఇంటర్మీడియట్లో మ్యాక్సిమం ఫస్ట్ క్లాస్ ఉంటుంది, మనం క్రైటీరియా కూడా ఫస్ట్ క్లాస్ ఉన్న వాళ్ళే తీసుకుంటాం కాబట్టి IELTS కూడా రాసే పని లేదు. రిక్వైర్మెంట్ డాక్యుమెంట్స్ వచ్చి ఓన్లీ పాస్పోర్ట్ అండ్ ఇంటర్మీడియట్ పాస్ అయింది. అండ్ ఎడ్యుకేషన్ లోన్స్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాము త్రూ ఎవరికైనా కొంచెం ఇది ఉంది ఇబ్బంది ఉంది అంటే యూకే వెళ్ళేటప్పుడు ICICIతో టైప్ ఉంది. ఎడ్యుకేషన్ లోన్స్ కూడా ఆప్షన్స్ ఉన్నాయండి. ఎడ్యుకేషన్ లోన్ ఉండడం కూడా కొంతమంది ఎక్కువ మంది ఈ కోర్సెస్ తీసుకోవడానికి కూడా ఇష్టపడతారు. అండ్ వెనక చూసుకోకుండా పిల్లలకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మేము చదువుకొని మా లోన్ రీపే చేయాలి, పేరెంట్స్ మీద బర్డన్ పడకూడదు అని చెప్పేసి. డబ్బులున్నా నేను కొంచెం ఎడ్యుకేషన్ లోన్ పెట్టండి మీ పిల్లలకి. యాజ్ ఎ కెరీర్ కౌన్సిలర్గా నేను పేరెంట్కి సజెస్ట్ చేస్తాను, సార్ మీ దగ్గర డబ్బులున్నా మొత్తం పే చేయకండి, పిల్లలకు కొంచెం రెస్పాన్సిబిలిటీ క్రియేట్ చేయండి అని చెప్తాను అనమాట. అదంతా UK US కల్చర్ కూడా. వాళ్ళు యూజీ అయిపోగానే ఇండిపెండెంట్గా ఉంటారు. యూజీ కూడా కాదు, +2 అయిపోగానే వాళ్ళు ఇండిపెండెంట్గానే ఉంటారు. మన దగ్గరే +2 UG PG వరకు మన పేరెంట్స్ చదివిస్తూనే ఉంటారు, ఇంకా చదివిస్తూనే ఉంటారు వాళ్ళ సాయశక్తుల. ఈ కోర్సెస్ కంప్లీషన్ అయిన తర్వాత జాబ్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? బేసిక్గా మనకి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో ప్లేస్మెంట్స్ ఉంటాయండి. అక్కడ కెరీర్ ఫేర్స్ అంటారు, జాబ్ ఫేర్స్, కెరీర్ ఫేర్స్ జరుగుతూనే ఉంటాయి. వీళ్ళు పార్టిసిపేట్ చేయొచ్చు. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ఇండియాలో అయినా అబ్రాడ్లో అయినా ఎక్కడైనా అండి, పిల్లవాడి దగ్గర స్కిల్ ఉంటే తప్ప, పిల్లవాడి దగ్గర నాలెడ్జ్ ఉంటే తప్ప ఏ కాలేజ్, ఏ యూనివర్సిటీ, IIT, IIT లేదని జాబ్స్ వచ్చే పరిస్థితి లేదు.
ఎందుకంటే బై 2030 వీళ్ళు పాస్ అవుతారు. అప్పటికి టెక్నాలజీలో చాలా చేంజెస్ రాబోతుంది. సో డైలీ చేంజెస్ వస్తున్నాయి. ఇప్పుడున్న టెక్నాలజీ రేపు ఉండడం లేదు. సో ఇలాంటి సందర్భంలో పిల్లలు 1 గంట చదివే వాళ్ళు 2 గంటలు చదవాలి. కొంచెం ఎక్కువ కోర్సులు నేర్చుకొని కొంచెం స్కిల్స్ పెంచుకొని కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకొని ప్లేస్మెంట్స్ ట్రై చేయాలి. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ సపోర్ట్ ఉంటుంది. అండ్ ఎలాగో వాళ్ళకి 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్, ఓపెన్ వర్క్ పర్మిట్ ఉంటుంది. యూకేలో ఏ జాబ్ అయినా చేసుకోవచ్చు. యూకేలో ఏ జాబ్ చేసుకున్నా £3,000 దే కెన్ ఎర్న్ ఈజీలీ పర్ మంత్ అనమాట. అంటే 100% మీ కోర్స్ ద్వారా జాబ్ ప్లేస్మెంట్ అనేది ఇందులో మేడం ప్రపంచంలో ఎవరైనా 100% జాబ్ ఇస్తామంటే అది అబద్ధం మేడం. ఏ కాలేజ్ అయినా సరే, ఈవెన్ IIT IIIT వాళ్ళు కూడా ఎవరండి. స్టూడెంట్ ఫెయిల్ అవుతాడు, ఎలా ఇస్తారండి కాలేజ్ వాళ్ళు 100%? మీరు 20 లక్షలు కట్టారని జాబ్ ఇచ్చేయాలి చెప్పండి, ఇవ్వరు కదా. సో అదే మేము అలా చెప్పండి. 100% అష్యూరెన్స్ అయితే ఉంది యూనివర్సిటీ సైడ్ నుంచి. మీరు గూగుల్లో చెక్ చేసుకోవచ్చు. లాస్ట్ టైం 95% ప్లేస్మెంట్స్ అయినాయి. రిమైనింగ్ అంతా కూడా ఈ స్టార్ట్అప్స్ ఇవన్నీ వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు రావట్లేదు అనమాట. సో బేసిక్గా ప్లేస్మెంట్ సైడ్ యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్ అండ్ అపోలో UK కూడా 100% సపోర్ట్ ఇస్తుందండి. బట్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ క్యాపబిలిటీ బట్టి. ఆబ్వియస్లీ ఎక్కడైనా అండి, ఇండియాలో అయినా ఎక్కడైనా. ఇక ఈ కోర్సు పూర్తి చేసిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ ఈజీగా వస్తుందా, లేకపోతే ఇంకేమైనా? అది గవర్నమెంట్ రూల్స్ మారుస్తూ ఉంటుందండి. UK గవర్నమెంట్ ఆల్రెడీ ఇంతకుముందు 24 months ఉన్నది, 18 months చేసింది. సో ఇది అఫీషియల్ అనమాట. మనకి ఎందుకు తగ్గించారు? 24 months ఉండేది కదా. వెళ్ళే వాళ్ళు పెరుగుతున్నారు కదండి. ఇప్పుడు USAలో సిచ్యువేషన్ బాగాలేదని అందరు UK వస్తున్నారు. సో UK కూడా కంట్రోల్ చేయాలి. సో PG వాళ్ళకి కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కానీ UG వాళ్ళకి ఎఫెక్ట్ కాదండి. ఎందుకంటే UG వాళ్ళకి వీళ్ళకి 12 months కోర్స్ ప్లస్ ఎట్లాగో 4 months ఎక్స్ట్రా వీసా వస్తుంది. సో 16 months కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడ ఉండాలి కాబట్టి. సో PG వాళ్ళకైతే లిమిటెడ్ టైం, వాళ్ళకి కూడా సేమ్ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుందండి. బట్ ఆల్రెడీ ఇక్కడ వాళ్ళు 4 years చదివి మళ్ళీ 2 years చదవడానికి వెళ్తున్నారు. బట్ UG వాళ్ళు చదివేది 1 year అక్కడ. బట్ స్టిల్ వాళ్ళకి 18 months పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ వస్తుంది. సో కొంచెం బెనిఫిట్ ఎక్కువ అనమాట UG వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ యూజీ పాత్వే ప్రోగ్రాంలో సంవత్సరానికి ఎంత ఖర్చు అవుతుంది? 1 year పర్ 1 year డిపెండ్ అండి. వాళ్ళు చూస్ చేసుకునే యూనివర్సిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు మన JNTUలో కూడా జర్మనీ ప్రోగ్రామ్ ఉంది. సో నామినల్ ఫీజు ఉంటుంది JNTUలో. అక్కడికి వెళ్ళినప్పుడు మాత్రం జర్మన్ ఫీజు ఉంటుంది. సో ఆ ఫీజు పే చేయాలి. మ్యాక్సిమం ఏంటంటే USA పాత్వేలకు కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. 60 నుంచి ₹1 కోటి, 60 లక్షల నుంచి ₹1 కోటి వరకు USAకి అవుతుంది. జర్మనీది మన JNTU ప్రోగ్రామ్ వచ్చి మొత్తం 40-50 lakhsలో అయిపోతుంది విత్ MTech జర్మనీ ప్రోగ్రామ్. ఇదే అపోలో UK లెస్టర్ ప్రోగ్రామ్ అయితే 35-45 lakhsలో విత్ హాస్టల్, ఫుడ్, అకామిడేషన్ అయిపోతుందండి. వీసా, ఫ్లైట్ టికెట్, ఇన్సూరెన్స్ అంతా కూడా 45 lakhs మ్యాక్సిమం. పౌండ్ రేట్ ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది, ఎప్పుడు డాలర్ రేట్ మారుతూ ఉంటుంది కాబట్టి వీళ్ళు 2-3 years తర్వాత వెళ్తూ ఉంటారు, అప్పుడు కొంచెం పెరుగుతుంది. బట్ ఒక 1 lakh 2 lakhs కంటే పెద్ద డిఫరెన్స్ రాదండి. డిపెండ్ అని వాళ్ళు చూస్ చేసుకున్న కంట్రీ, చూస్ చేసుకున్న యూనివర్సిటీ. ఎందుకంటే నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్, నెంబర్ ఆఫ్ కంట్రీస్తోని, చాలా యూనివర్సిటీస్తోని టైఅప్ అయ్యి అసోసియేట్ అయి ఉంటాయండి. వాళ్ళు చూస్ చేసుకున్న యూనివర్సిటీ అండ్ కంట్రీని బట్టి ఉంటుంది అనమాట ఈ ఖర్చు అనేది. ఇప్పుడు స్టూడెంట్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేసేది అంతా మీరే ప్రొవైడ్ చేస్తారు? మా ప్రోగ్రామ్కి అయితే మేము అపోలో లెస్టర్ ప్రోగ్రామ్కి అయితే అపోలో లెస్టర్ విల్ టేక్ కేర్ అండి అకామిడేషన్. డిఫరెంట్ యూనివర్సిటీస్, డిఫరెంట్ కంట్రీస్తో కొంచెం జనరల్గా US UK వెళ్ళిన స్టూడెంట్ ఎవరు కూడా యూనివర్సిటీలో చాలా మంచి యూనివర్సిటీకి వెళ్ళిన వాళ్ళు తప్ప నార్మల్ యూనివర్సిటీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా బయట ఉండడానికే ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకంటే అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగా ఉంటుంది యూనివర్సిటీ లోపల. అదే బయట ఫ్రెండ్స్ అందరూ కలిసి ఫ్లాట్స్ అవి తీసుకుంటూ ఉంటారు, స్టూడియో రూమ్స్ తీసుకుంటూ ఉంటారు. అక్కడ కొంచెం కాస్ట్ తక్కువ ఉంటుంది. సో కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉండేది ప్లేసెస్లో ఉంటారు మన వాళ్ళు. డిపెండ్ ఆన్, ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ స్టూడెంట్ అండ్ పేరెంట్ వాళ్ళ చాయిస్ని బట్టి ఉంటుంది. స్టూడెంట్ చాయిస్. ఇప్పుడు ఈ తెలుగు రాష్ట్రాలు, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో మనకి ఈ ప్రోగ్రామ్ని ఆఫర్ చేస్తున్న అదర్ కాలేజెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి. JNTU ఉంది, తర్వాత నాకు తెలిసి ఇంకా 2-3 ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఉన్నాయి. హైదరాబాద్లో రీసెంట్గా స్టార్ట్ చేశారు లాస్ట్ ఇయర్. USAలో ఆరిజోనా యూనివర్సిటీతో స్టార్ట్ చేశారు. JNTU కాకినాడ కూడా వాళ్ళకి పాత్వేలు ఉన్నాయి యాక్చువల్గా. సో వాళ్ళు ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్వేలు కాదు. ఇక్కడ మన హైదరాబాద్ JNTUలోనే ఫుల్ ఫ్లెడ్జ్డ్ పాత్వే ఉంది. సో పర్టికులర్గా UK పాత్వే వచ్చి తెలుగు రాష్ట్రాల్లో అయితే ఓన్లీ అపోలో అండ్ UK యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్కే ఉందండి. ఎంతమంది స్టూడెంట్స్ ఇయర్లీ మీరు? లిమిటెడ్ మెంబర్స్ని తీసుకుంటారండి. దీనికి 60 or 40 members బ్యాచెసే ఉంటాయి. మన దగ్గర ప్రైవేట్ యూనివర్సిటీలో తీసుకున్నట్టు CSEకి 3,000 2,000 అలా తీసుకోరు. చాలా లిమిటెడ్ మెంబర్. ఎందుకంటే వీళ్ళందరికీ ప్లేస్మెంట్ ఇవ్వడం చాలా కష్టం అవుతుందండి. అండ్ ఎప్పుడైతే తక్కువ మెంబర్స్ ఉంటారో వాళ్ళకే స్టూడెంట్స్ మీద కొంచెం కాన్సన్ట్రేషన్ ఉంటుంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ డెలివరీ చేయగలుగుతారు. అంటే స్టూడెంట్ ప్రొఫైల్ కూడా మీరు పరిగణలోకి తీసుకుంటారు? ఆబ్వియస్లీ అండి, ఆబ్వియస్లీ స్టూడెంట్ అక్కడికి వచ్చి చదవగలడా లేడా, ఈ పియర్ స్టూడెంట్స్తోని కోపప్ అవ్వగలడా లేడా, వాళ్ళతో మేము
ఉండగలడా ఇవన్నీ చెక్ చేస్తారు. ఇంటర్వ్యూ ఉంటుందండి, బేసిక్ ఇంటర్వ్యూ ఉంటుంది ఖచ్చితంగా. కొన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్ కూడా పెడతాయి. అదే ఎంట్రన్స్ టెస్ట్ లాంటివి ఎంట్రన్స్, బేసిక్ ఎంట్రన్స్ ఉంటుందండి కొన్ని యూనివర్సిటీస్కి, డిపెండ్ ఆన్ యూనివర్సిటీ. ఓకే, ఇందాక యూనివర్సిటీస్ గురించి చెప్తున్నారు, ఇంకా జేఎన్టీయూ ఇట్లాంటి కాలేజెస్ ఈ ఆఫర్స్ చేసేవి. అవునండి. ఇంకా ఇంకా అదర్ కాలేజెస్ ఏమున్నాయండి? హైదరాబాద్లోనండి. హైదరాబాద్లో తెలుగు రాష్ట్రాల్లో, రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఎందుకంటే స్టూడెంట్స్ అక్కడ కూడా అప్రోచ్ అవ్వడానికి కూడా వీలుగా ఉంటుంది. షూర్, డెఫినెట్గా అండి. ఎస్ఆర్ఐటి అని చెప్పి ఎప్పటి నుంచో ఉంది కాలేజ్, అది జేఎన్టీ అఫిలియేటెడ్. అది కాకుండా అనురాగ్ యూనివర్సిటీ ఉంది, అది ప్రైవేట్ యూనివర్సిటీ. హైదరాబాద్ అనురాగ్ గట్కేసర్లో ఉంటుంది అనురాగ్. బట్ కొంచెం అది ఎక్స్పెన్సివ్, యూఎస్ఏతో ఉంది. అది 80 lakhs పైన అవుతుంది అనమాట. అరిజోనా యూనివర్సిటీతో ఉంది. ఇంకొకటి వచ్చి హైదరాబాద్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ, హితం అని చెప్పేసి ఇందులో కూడా ఉంది, అది మేడ్చల్ దగ్గరలో ఉంటుంది. దాంట్లో కూడా అరిజోనా యూనివర్సిటీతో ఉంది. సో అరిజోనా యూనివర్సిటీతో ఇండియాలో చాలా ప్రైవేట్ యూనివర్సిటీస్ ఇదే ఉన్నాయి అనమాట. సో పర్టికులర్గా యూఎస్ఏ వెళ్ళే పాత్వేలకి యూకే వెళ్ళే పాత్వేలకి ప్రాబ్లం ఏంటంటే, యూఎస్ఏ వెళ్ళే పాత్వేలు అన్నీ కూడా వీళ్ళ ఓన్ సిలబస్ ఇక్కడ సమ్ ఎక్స్ యూనివర్సిటీ ఉంటే ఆ ఎక్స్ యూనివర్సిటీ సిలబస్ చదువుతారు. అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళకి 2-3 యూనివర్సిటీస్తో టైప్ ఉంటాయి. సో ఏ యూనివర్సిటీకి వెళ్తే ఆ యూనివర్సిటీ సిలబస్ చదువుతారు. సో యూకేది అలా ఉండదు. యూకే ఏదైనా యూనివర్సిటీ ఉంటే ఆ యూనివర్సిటీ సిలబస్ ఇండియాలో కూడా అదే చదవాలి. సో దానివల్ల బెనిఫిట్ అవుతుంది. అండ్ యూకేకి 100% వీసా వచ్చే ఛాన్స్ ఉంది, డాక్యుమెంట్స్ బాగుంటాయి. బట్ యూఎస్ఏ అలా కాదు, 100% అన్ని బాగున్నా లక్ కూడా ఉండాలి. ఇంటర్వ్యూలో మేబీ రావచ్చు, రాకపోవచ్చు, చెప్పలేము. ఇక్కడ అన్ని ప్రిపేర్ చేసుకున్నా అక్కడ రాకపోతే ఇంటర్వ్యూ చేసేవాడు 3 బాల్ అయిపోయినా రిజెక్ట్ చేస్తాడు. అవునా? యూఎస్ఏ అడగండి, ఎవరినైనా అడగండి యూఎస్ఏ ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళని మీరు. యూకే అయితే మనకి ఇట్లాంటి రిస్ట్రిక్షన్స్ తక్కువ అంటారు. 99% ఎటువంటి ప్రాబ్లమ్స్, ఇంటర్వ్యూ ఉండదు కదండి. డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్గా, ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్, నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్తున్నావు, కాస్ట్ అవన్నీ ప్రాపర్గా సబ్మిట్ చేస్తే అక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు, ఇష్యూస్ ఏం లేవు. వీసా రిజెక్షన్స్ చాలా తక్కువ ఉంటాయి, యూఎస్ఏకి ఎక్కువ ఉంటాయి కదా. అండ్ దెన్ మీ యూనివర్సిటీ గురించి ఇంకా మాకు తెలియని విషయాలు చెప్పండి. సో ఈ అపోలో యూనివర్సిటీ అండి, ది అపోలో యూనివర్సిటీ చిత్తూరులో 2020లో స్టార్ట్ చేశారు. ఇది అపోలో హాస్పిటల్స్ వాళ్ళదేనండి. ఇక్కడ అపోలో నాలెడ్జ్ సిటీ అని చెప్పేసి ఒక 100 ఎకరాల్లో క్యాంపస్ కట్టారనమాట. సో ఇందులో వచ్చి మనకి యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్తో వాళ్ళు కొలాబరేట్ అయి ఉన్నారు. 2024 నుంచి స్టార్ట్ చేస్తే 2025లో ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిందనమాట. సో దీంట్లో వచ్చి బీటెక్ ఉంది, బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ 3 years అంటారు. చాలామంది ఏంటంటే 3 years ఎందుకని కూడా డౌట్ వస్తుంది. యూకేలో ఎనీ గ్రాడ్యుయేషన్ 3 years సో బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈక్వల్ టు ఇండియా 4 years గ్రాడ్యుయేషన్ బీటెక్. మీకు ఇక్కడ au.ac.inలో ఈక్వలెన్స్ కూడా ఇస్తారు. సో దాని గురించి, డాక్యుమెంట్ గురించి ఎటువంటి డౌట్ పడాల్సిన అవసరం లేదు. అండ్ చాలా స్పీడ్గా వీళ్ళకి గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, టైం సేవ్ అవుతుంది, మనీ సేవ్ అవుతుంది అనమాట. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా అయిపోతుంది. ఫస్ట్ ఇయర్ 5 lakhs, సెకండ్ ఇయర్ 5 lakhs, థర్డ్ ఇయర్ 25 lakhs, టోటల్ 35 lakhs. దీంట్లో కూడా అప్ టు 25% స్కాలర్షిప్ కూడా ఉంది. అట్ ద సేమ్ టైం అది అయిపోయిన తర్వాత పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఉందండి. ఎవరైతే బడ్జెట్ ఫ్రెండ్లీగా అబ్రాడ్లో చదవాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ కోర్స్. ఇండియాలో కూడా ఇవాళ ఒక నార్మల్ యూనివర్సిటీలో 20-30 lakhs స్పెండ్ చేసి మళ్ళీ ఎండ్ ఆఫ్ ద డే దే ఆర్ జాయినింగ్ విత్ 6 lakhs ప్లేస్మెంట్స్, 6 lakhs ప్యాకేజ్ అనమాట. సో అలా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కూడా రాదు. చాలామంది అసలు ఎడ్యుకేషన్ జనరల్గా ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ కూడా, బట్ రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పెక్ట్ చేయరు. రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చూడరు. బట్ 6 lakhs ప్యాకేజ్తో ఆయన స్టార్ట్ అయ్యి ఇప్పుడున్న కాంపిటీషన్లో ఒక మంచి ప్యాకేజ్కి వెళ్ళాలంటే ఎన్ని ఇయర్స్ పట్టిద్ది అని బేసిక్స్ పేరెంట్స్ ఆలోచించారు. ఎంతసేపు కంపేర్ చేస్తారు. మా పక్కింటి అబ్బాయికి 20 lakhs ప్యాకేజ్ పలానా కాలేజ్లో వచ్చిందా, ఆ కాలేజ్ జాయిన్ చేస్తాం. ఆ అబ్బాయి 2026లో పాస్ అయ్యాడు, మీరు 2030లో పాస్ అవుతారు, అది కూడా చూసుకోవాలి కదా. ఓకే, మనకి కాలర్ కూడా లైన్ లో ఉన్నారు, సురేష్ గారు. హలో హలో నమస్తే అండి. మీ డౌట్ ఏమున్నా అడగండి రమేష్ గారిని. రమేష్ గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి సార్. ఈ పాత్వే ప్రోగ్రామ్ అంటే అసలు రెగ్యులర్ సెపరేట్ ఉంటుంది పాత్వే అంటే అండర్గ్రాడ్యుయేషన్ పాత్వే అంటారు కదా. ఎస్ సార్, రెగ్యులర్ కోర్సే సార్. చూడండి, రెగ్యులర్ కోర్సేనండి. ఇండియాలో కంప్లీట్ చేయకుండా అబ్రాడ్లో ఏదైనా యూనివర్సిటీలో రిమైనింగ్ కోర్స్ అంటే ఇండియాలో ఒక 2 years 3 years చదివి రిమైనింగ్ కోర్స్ అబ్రాడ్లో ఫినిష్ చేస్తే కనుక దీన్ని పాత్వే అంటారు సార్. ఓకే ఓకే ఓకే. అంటే ఇప్పుడు గ్రాడ్యుయేషన్ బీటెక్ ఉందనుకోండి. ఎస్ సార్. మా బాబు బీటెక్ ఇక్కడ కాలేజ్ సెకండ్ చేస్తారు. తర్వాత మీకు ఫర్దర్గా అంటే ఈక్వలెన్స్ ఎలా ఇస్తారు వీళ్ళు? సార్ క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ అంటారు సార్. అది ముందే యూనివర్సిటీస్ వాళ్ళు క్రెడిట్ ట్రాన్స్ఫర్స్ వీళ్ళు ఇస్తారు, మరి వీళ్ళ క్రెడిట్ ట్రాన్స్ఫర్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి కదా. అది చెప్తున్నాను సార్, ప్లీజ్ సార్. ఇప్పుడు పలానా యూనివర్సిటీ యూఎస్ఏదో యూకేదో హైదరాబాద్లోనో చెన్నైలోనో లేకపోతే ఢిల్లీలోనో యూనివర్సిటీస్తో ఎంఓయూలు కుదుర్చుకుంటారు సార్. వాళ్ళు మా దగ్గర స్టూడెంట్స్ 2 సంవత్సరాలు చదివి మీ దగ్గరకు వచ్చి రిమైనింగ్ కోర్స్ ఫినిష్ చేస్తారు, మా క్రెడిట్స్ ఇవి, మా సిలబస్ ఇది, మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అని వాళ్ళు ముందుగానే కోర్స్ స్టార్ట్ చేయకముందే ఎంఓయూలు చేసుకొని అప్పుడు కోర్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు సార్. ఇప్పుడు ఏ
ఏసీటీ యాక్సెప్ట్ చేస్తారు, వీళ్ళ క్రెడెన్షియల్స్ వీళ్ళు ఇచ్చిన ఏసీటీ యాక్సెప్ట్ చేస్తారు, తర్వాత ఫస్ట్ గా వీళ్ళు ఇండియాకి వచ్చి చూడడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందా? డిపెండ్ ఆన్ యూనివర్సిటీ సార్, వాళ్ళు ఏ యూనివర్సిటీకి ఏ కంట్రీకి వెళ్తున్నారు అనే దాన్ని బట్టి కూడా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఒక నార్మల్ యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి యాక్సెప్ట్ చేయకపోవచ్చు, ఒక మంచి యూనివర్సిటీకి వెళ్ళారనుకోండి మనకి ఇండియాలో ప్రతిదానికి ఒక బోర్డు ఉంటుందండి. అలాగే AIU.ac ఏసీటీ ఉంది కదా, మనకి ఏసీటీ ఉంది కదా, దీనికి AICT అటానమస్ ఉంది, అటానమస్ లోనే వాళ్ళు కొన్ని క్రెడెన్షియల్స్ ఏదైతే 90% ఇస్తాడు, దాన్ని యాక్సెప్ట్ చేసి వాళ్ళు థర్డ్ ఇయర్ తీసుకుంటాడు, వాళ్ళు సెకండ్ ఇయర్ తీసుకుంటాడు, అవి ఉంటాయి కదా సార్. మాక్సిమం ఇవన్నీ ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే పాత్వే ప్రోగ్రామ్స్ ఉంటాయి సార్, అటానమస్ కాలేజ్లో ఉండవు. ప్రైవేట్ యూనివర్సిటీలకి AICTతో సంబంధం ఉండదు, అవి అండర్ UGC కింద ఉంటాయండి. సో UGC డిగ్రీ వ్యాలిడ్ డిగ్రీయే వస్తుంది వాళ్ళకి. ఇక్కడ AIU.ac.in అని గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది, అబ్రాడ్లో చదువుకొని ఇండియా వచ్చిన వాళ్ళకి ఈక్వలెన్స్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు సార్. ఈక్వలెన్స్ ఏసీటీ వాళ్ళు ఇస్తారు అంతే కదా. AIU.ac.in అది ఒక సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు అండి. AICT ఈజ్ ఐడియా ఓకే చెప్పండి, ప్రోగ్రామ్ చెప్పండి ఒకసారి సార్. మీ ప్రోగ్రామ్ గురించి చెప్పండి, మీ పాత్వే ప్రోగ్రామ్. మా పాత్వే ప్రోగ్రామ్ ఇది వచ్చి ది అపోలో యూనివర్సిటీ, మన అపోలో యూనివర్సిటీ చిత్తూరులో ఉంది సార్. ఇక్కడ 2 ఇయర్స్ ఫస్ట్ 2 ఇయర్స్ చిత్తూరులో చదువుతారు, థర్డ్ ఇయర్ యూకేలో యూనివర్సిటీ ఆఫ్ లెస్టర్లో చదువుతారు సార్. 3 ఇయర్స్ ప్రోగ్రామ్ ఇది. సో వాళ్ళకి 3 ఇయర్స్ తర్వాత అక్కడ గ్రాడ్యుయేషన్ అయిపోతుంది, అక్కడ పోస్ట్ స్టడీ వర్క్ పర్మిట్ కూడా ఇస్తారండి దీని ద్వారా. ఓకే 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 ఎస్ సార్. ఓకే థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సురేష్ గారు. అంటే చాలా మందికి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, అంటే ఇక్కడ ఉన్నటువంటి క్రెడిట్స్ అక్కడ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యరా, స్టూడెంట్స్ మళ్ళీ ఇబ్బంది పడకూడదు, అంటే ఆఫ్ ప్రోగ్రామ్ ఇక్కడ జరుగుతుంది, ఆఫ్ ప్రోగ్రామ్ కంటిన్యూషన్ అనేది వాళ్ళు కూడా సేమ్ ఇదే కంటిన్యూటీలో వాళ్ళు ఉండాలి. అదే అందుకనే నేను చెప్పాను కదా మీకు, హైదరాబాద్ లాంటి ప్లేస్లో ఇక్కడ ఇంటర్నేషనల్ స్కూల్స్లో పిల్లలకి పేరెంట్స్కి అవగాహన ఉంటుంది. ఇప్పుడు విలేజెస్లో ఖమ్మం లాంటి ప్లేసు, అనంతపూర్, చిత్తూరు లాంటి ప్లేసెస్లో వీళ్ళకి అవగాహన ఉండదు. సో వాళ్ళు జాయిన్ అయిన తర్వాత చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. సో అందుకే మనం ఏ కోర్స్ జాయిన్ అవుతున్నామో ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం ఏ కాలేజ్లో జాయిన్ అవుతున్నాం, ఏ యూనివర్సిటీలో జాయిన్ అవుతున్నాం అన్నది కూడా అంతే ఇంపార్టెంట్. సో వాళ్ళ వెబ్సైట్కి వెళ్ళి అసలు వీళ్ళు ఎవరితో కొలాబరేట్ అయ్యారో, ఆ యూనివర్సిటీ QS ర్యాంకింగ్ ఎంత ఉంది, సో వీళ్ళ కొలాబరేషన్ క్రెడిట్ ట్రాన్స్ఫర్ అయినా లేకపోతే ఇంకేమైనా ఫర్దర్గా ఉందా, దాని అవసరమైతే మనం అగ్రిమెంట్ కూడా అడిగి తెలుసుకోవచ్చు. ఓకే, మరో కాలర్ లైన్లో ఉన్నారు, దివ్య విజయవాడ నుంచి. హలో దివ్య గారు. హలో దివ్య. హలో అండి. హలో అండి, చెప్పండి చెప్పండి, మీ డౌట్స్ ఏమన్నా రమేష్ గారిని అడగండి. హలో సార్. చెప్పండి సార్, నా పేరు దివ్య సార్, నేను విజయవాడ నుంచి చేస్తున్నాను. ఓకే అండి. నా బ్రదర్ బైపీసీ చదువుతున్నారు సార్. ఈ కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే మన ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది సార్. మీరు అంటే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ చూస్తున్నారా, BBA చూస్తున్నారా అండి? ఇంజనీరింగ్ చూస్తున్నాం సార్. ఓకే, మనం ఇంజనీరింగ్ తీసుకుంటామండి. 3 ఇయర్స్ కోర్సు మనది. ఇక్కడ 2 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ చిత్తూరులో చదివి థర్డ్ ఇయర్ UK వెళ్తారు. కాకపోతే బైపీసీ నుంచి వస్తున్నారు కాబట్టి ఒక 60 అవర్స్ వీళ్ళకి బ్రిడ్జ్ కోర్స్ ఉంటుంది మ్యాథ్స్ గురించి. సో ఆ బ్రిడ్జ్ కోర్స్ ఫినిష్ చేసిన వాళ్ళని మనం డైరెక్ట్గా ఇంజనీరింగ్లోకి తీసుకోవచ్చు అండి. అంటే ఇక్కడ మనం UK డిగ్రీ ఇస్తున్నాం కాబట్టి, ఇండియాలో అయితే ఇది కొంచెం దానికి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, ఇంతకుముందు చేసేవాళ్ళు. బట్ UKలో ఎలాంటి రిస్ట్రిక్షన్స్ లేవు, ఎవరైనా ఇంజనీరింగ్ చదువుకోవచ్చు UKలో. బట్ బేసిక్ మ్యాథ్స్ ఉండాలి వాళ్ళకి. ఓకే, 60 అవర్స్ అంటే ఒక 6 months ఉంటుందా సార్ బ్రిడ్జ్ కోర్స్? 60 అవర్స్ అండి, 6 months కాదు. సో వాళ్ళకి రన్నింగ్ కోర్స్లోనే వీళ్ళని కొంచెం ఎక్స్ట్రా అవర్స్ వీళ్ళ క్లాసెస్ చెప్తారనమాట. ఇన్బిల్ట్ ఉంటుంది వాళ్ళకి. రెగ్యులర్గా ఇంజనీరింగ్ కోర్స్లోనే మ్యాథ్స్ క్లాసెస్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఓకే సార్. అయితే వీళ్ళు మరి బైపీసీ స్టూడెంట్స్ తోటి వీళ్ళు ఈక్వల్గా కలిసిపోతారు సార్ మ్యాథమెటిక్స్? ఎస్ అండి. లాస్ట్ ఇయర్ మా దగ్గర 60 మెంబర్స్లో 10 members బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ హ్యాపీగా చదువుతున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ అయిపోయింది వాళ్ళందరిది కూడా, సెకండ్ ఇయర్లో ఉన్నారు. ఒకసారి కావాలంటే మీరు క్యాంపస్కి వచ్చి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏం లేదు. బైపీసీ స్టూడెంట్స్ దగ్గరే తీసుకోవచ్చు. 2026 అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి సార్? అయితే ఓపెన్ అయ్యాయండి, అడ్మిషన్స్ ఓపెన్ అయ్యాయి, రిజిస్ట్రేషన్స్ జరుగుతున్నాయి. మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే వీళ్ళు నాకు తెలిసి నెంబర్ కూడా డిస్ప్లే చేస్తారు ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో పెట్టినప్పుడు. ఆ నెంబర్కి మీకు కాంటాక్ట్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇస్తారండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. హైదరాబాద్లో అమీర్పేట్లో అపోలో నాలెడ్జ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా ఉందండి, అక్కడికి వచ్చైనా డీటెయిల్స్ తీసుకోవచ్చు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే అండి, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ దివ్య గారు.
అండ్ ఇప్పుడు వాళ్ళకి కూడా అదే డౌట్ ఉంది, అంటే బైపీసీ స్టూడెంట్స్ మళ్ళీ కంటిన్యూటీ అవుతారా? అదే సేమ్ అందరికీ ఒకటే నేను డౌట్. మీకు కొన్ని వందల యూనివర్సిటీలు వీడియోలు చేస్తున్నామండి క్లారిటీ ఇవ్వడం కోసమే పేరెంట్స్ కి. బైపీసీ వాళ్ళు ఎందుకు ఇంజనీరింగ్ వస్తున్నారు అంటే వాళ్ళకి నీట్ లో మంచి ర్యాంక్ రాకో, అరే వాళ్ళు బైపీసీ బై మిస్టేక్ జాయిన్ అయ్యి మళ్ళీ ఇప్పుడు టెక్నాలజీ మంచిగా ఉంది జాబ్స్ వస్తాయి, అండ్ ఎంబీబీఎస్సి హెల్త్ సైన్స్ కోర్సెస్ కాకుండా వేరే ఏ కోర్స్కి వెళ్ళినా అంత గ్రోత్ ఉండదు బైపీసీ స్టైల్. అండ్ సీట్ కావాలన్నా బైపీసీ ఫినిష్ చేయాలన్నా తర్వాత ఎండి గాని ఇంకా కొంచెం స్పెషలైజేషన్ కూడా ఎక్స్పెన్సివ్ గా ఉంటాయి. సో ఎక్స్పెన్సివ్, వెరీ ఇదైతే ఈజీగా ఉంటుంది అబ్రాడ్ వెళ్ళడానికి కూడా అని చెప్పేసి ఈ కోర్స్ కి లాస్ట్ ఇయర్ మన దగ్గర ఆల్రెడీ 10 మెంబర్స్ జాయిన్ అయ్యారండి. ఎస్, ఓకే. అండ్ స్టూడెంట్స్ కూడా బైపీసీ నుంచి ఇంజనీరింగ్ కోర్సుల్లోకి రావడానికి ఎక్కువ మంది ఇంట్రెస్ట్ కూడా చూపిస్తున్నారు. ఎస్, ఇప్పుడు ఆబ్వియస్లీ హైదరాబాద్ లో మీకు బిఎస్ అని ఒక కోర్స్ ఉందండి, Okay. మద్రాస్ ఐఐటీలో కూడా ఉంది, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ 4 years కోర్సు. ఓకే కోర్స్ అంతా ఒకటేనండి, సిలబస్ అంతా ఒకటే. మన దగ్గర బ్యాచులర్ ఆఫ్ టెక్నాలజీ అంటారు ఓకే జేఎన్టీలో, ఓకే బ్యాచులర్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉస్మాన్ యూనివర్సిటీలో అంటారు, ఓకే యూఎస్ పోతే సేమ్ బిఎస్ ఎంఎస్ అంటారు, మన దగ్గర బీటెక్ ఎంటెక్ అంటారు. సిలబస్ అంతా సేమ్, కోర్స్ నేమ్ డిఫరెంట్ అంటే ఓకే అంతే. ఓకే. ఫైనల్గా అందరూ కూడా ఇలాంటి పాత్వే కోర్సులు ఎంచుకోవడం చాలా త్వరగా వాళ్ళకి కెరీర్ని బిల్డప్ చేసుకోవడానికి, స్టాండర్డ్ చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. చూసారు కదండి, ఇది ఈనాటి హలో స్వతంత్రాలో కెరియర్ గ్రోత్ గురించి, కెరియర్ స్టాండర్డ్స్ గురించి, పాత్వే ప్రోగ్రామ్ లాంటి ఇలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా వరకు విద్యార్థులకి హెల్ప్ అవుతాయి. చూస్తూనే ఉండండి స్వతంత్ర టీవీ. నమస్కారం.